నా పేరు ఈశ్వరరావు, టీవీ జేఏసీ చైర్మన్. ప్రధానంగా 20,000 మంది ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్స్లో ఆర్టిజన్స్గా ఉన్నారు. ఈ 20,000 మందిని కూడా కన్వర్షన్ చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. కన్వర్షన్ మీన్స్ వీళ్ళని ఆర్టిజన్ అనే పదమే చాలా రాంగ్ పదం. మేము గతంలో పోరాటం చేసిన తర్వాత యాజమాన్యానికి మాకు 12(3) అగ్రిమెంట్ అనేది ఒకటి అయ్యింది. 12(3) అగ్రిమెంట్ అంటే ఐడి యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా 12(3) అగ్రిమెంట్లో వీళ్ళందరినీ కూడా అబ్జెక్ట్స్కి చేస్తాం. ఆల్రెడీ చిరంజీవిలో చేస్తున్నట్టు ఒప్పందం. ఆ ఒప్పందాన్ని కాదని రాత్రికి రాత్రి యాజమాన్యం కన్వర్షన్ అనే పదాన్ని తీసేసి ఆర్టిజన్ అనే పదాన్ని తీసుకొచ్చారు. స్టాండింగ్ ఆర్డర్ని తీసుకొచ్చారు. అంటే 12(3) అగ్రిమెంట్ ప్లేస్లో స్టాండింగ్ అనే ఆర్డర్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా ఆర్టిజన్స్ అనే ఒక పదం. ఆర్టిజన్ అని అంటే జనరల్గా ఆర్టిస్టులకు ఉంటుంది, కళాకారులు అని ఉంటుంది ఒక రకంగా, లేదా పని నైపుణ్యత అని అంటారు. కానీ పని నైపుణ్యత, ఆర్టిస్టులు ఇవన్నీ కూడా డిఫరెంట్. వీళ్ళు ఒక క్రిటికల్ అయినటువంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, పవర్ సెక్టార్లో పనిచేస్తూ ఉన్నారు. చాలా క్రిటికల్. ఏ రోజుకి ఆ రోజు ప్రాణాలతో చెలగాటం ఆడే డిపార్ట్మెంట్కి ఆర్టిజన్స్ అనే పదం సూటబుల్ కాదు. మరి ఎందుకు పెట్టారనేది తెలియదు. కాబట్టి ఇప్పుడు మేము అడుగుతున్నదే వీళ్ళందరినీ కూడా కన్వర్షన్ చేయండి. అంటే ఐటీఐ చదువుకున్న వాళ్ళందరినీ కూడా జూనియర్ లైన్మెన్లు గాను, జూనియర్ ప్లాంట్ ఆపరేటర్స్, ఈ ప్లాంట్ ఆపరేటర్స్ అనేది జెన్కోలో ఉంటారు. అంటే కరెంటును ఉత్పత్తి చేసే సెక్టార్, వాళ్ళు జూనియర్ ప్లాంట్ ఆపరేటర్స్ కానీ చేయమని అడుగుతున్నాం. డిప్లొమా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ సబ్ ఇంజనీర్లుగా చేయమని అడుగుతున్నాం. డిగ్రీలు, ఎంబీఏలు, ఎంసీఏలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా జూనియర్ అసిస్టెంట్లుగా చేయమని చెప్పేసి అడుగుతున్నాం. అట్లాగే చదువు రానటువంటి వాళ్ళు ఉన్నారు, ఆఫీస్ సబార్డినేట్లు, అట్లాగే అటెండర్లు, ఇట్లా మజ్దూరు, ఇట్లాంటివి ఉన్నాయి. ఇవన్నీ చేయమని అడుగుతున్నాం. ఇప్పటికి డిప్యూటీ సీఎం గారిని కలిసాము, సీఎం గారిని కూడా మెమోరాండం పంపించాము, ట్రాన్స్కో, జెన్కో సీఎండీలకి మెమోరాండాలు ఇచ్చాము. దీని మీద ఇంతవరకు స్పందన లేదు. కాబట్టి కొత్తగా ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వం మోసం చేసింది. టీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినట్లయితే మీ సమస్య పరిష్కారం చేస్తామని బట్టి విక్రమార్క గారు పాదయాత్రలప్పుడు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలో అప్పుడు చెప్పారు. తర్వాత మేము రేవంత్ రెడ్డి గారిని కూడా కలిస్తే మీ సమస్య పరిష్కారం చేస్తామని అన్నారు. అప్పుడు ఇప్పుడు వచ్చేసరికి సంస్థ చూశారు కదా మీరు, సంస్థ ఏ రకమైన పరిస్థితిలో ఉంది కదా, సంస్థ కూడా బ్రతకాలి కదా అంటున్నారు. నేను జేఏసీగా చెప్పదలుచుకున్నది సంస్థ బ్రతకాలి. అట్ ద సేమ్ టైము ఆ సంస్థలో ఉన్నటువంటి కార్మికుల వెల్ఫేర్ కూడా ముఖ్యమని అడుగుతున్నాం. మేము బ్యానర్ మీద పెట్టాం చూడండి, కన్వర్షన్ చేయడం వలన